వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నన్ను చంపమని పంపాడా? పోలీసులపై సిపిఐ నేత పోటు రంగారావు ఆగ్రహం. తెలంగాణలో ఆర్టీసీ బంద్ సంపూర్ణం. బంద్కు వివిధ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు మద్దతు. రహదారులు వెలవెలబోయాయి. పోలీస్ స్టేషన్లు కిటకిటలాడాయి. బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసుకున్న హోటళ్లు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకుల యజమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ జేఏసీ సమావేశం ముగిసింది. ఆదివారం రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సిపిఐ ఎంఎల్ నేత పోటు రంగారావును జేఏసీ నేతలు పరామర్శించారు. తెలంగాణ బంద్లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పోటు రంగారావు చేతికి తీవ్ర గాయమైంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వ్యాన్లోకి రంగారావును ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. 2 తలుపుల మధ్య చేయి పడటంతో బొటనవేలు తెగిపోయింది. తెలంగాణ కోసం కొట్లాడి జైలు పోయిన వాళ్ళం చూడండి, ఇరిసారు, పోలీసులు రాకుండా పోయారు. దాంట్లో నెట్టేసి దాంట్లో పెట్టి డోర్ వేసారు, డోర్ లాక్ లో పెట్టేసి నెట్టేశారు. నా పేరు పోటు రంగారావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఆపరా బాల్ ఆపరా. రైట్. అధికంగా ఈ రోజు లాభాలలో ఉన్నటువంటి ఆర్టీసీ వ్యవస్థను డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ మీరు చేతిలో పెడితే వారు ఈ రోజు నష్టాలలో తీసుకుపోయారా, మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా అని కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. ఈ రోజు ఆర్టీసీ వ్యవస్థ నష్టాల్లో ఉండడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి కూడా అడగడం తెలుసుకున్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఆర్టీసీకి సంబంధం ఉంచినటువంటి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ జరిగింది. బంద్కు వివిధ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు మద్దతు తెలిపారు. దీంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో దుకాణాలను మూసి ఉంచారు. డిపోల నుంచి బస్సులను కదలనీయకుండా కార్మికులు, వివిధ సంఘాలు అడ్డుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బంద్ సందర్భంగా రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రహదారులు వెలవెలబోయాయి. పోలీస్ స్టేషన్లు కిటకిటలాడాయి. ర్యాలీలు, ధర్నాలతో రాష్ట్రం హోరెత్తింది. సీఎం కేసీఆర్ ఆర్యాతిరేక నినాదాలతో మార్మోగింది. ఎటువంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా ఆర్టీసీ కార్మికులు బంద్ పాటించారు. ఎక్కడికక్కడ అరెస్టులతో పోలీసులు ఉద్రిక్తతలు సృష్టించారు. ప్రజా ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా బంద్కు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. హోటళ్లు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు సహా వ్యాపార, వాణిజ్య దుకాణాలను మూసివేశారు. ఇవాళకి 15వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది. అయినా ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు పిలిచి చర్చలు జరపకపోవడం అది మరీ శోచనీయం. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అన్న ఆలోచనతోటి ఒక కార్మికుల పొట్టగొట్టడం ఒకటే తెలుస్తుంది కేసీఆర్కు. బడాబాబులనేమో నింపుతాడు, కార్మికులనేమో పొట్టగొడతాడు. అట్లాంటి ఆలోచనలో ఇవాళ బంద్ సంపూర్ణంగా ఇవాళ రాష్ట్రమంతా బంద్ చేయాలని బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి ఇలా ఇక్కడ కోనరాపేట మండల కేంద్రంలోని అన్ని రకాల బంద్ సంపూర్ణంగా బంద్ చేసినాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ మాకు సహకరించి బంద్లో పాల్గొనాలని Congress Party!
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా టీపీసీసీ పిలుపులో భాగంగా టీపీసీసీతో పాటు ఇతర అన్ని వామపక్షాలతో కలిసి ఈరోజు కొత్తపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ రాస్తారోకో చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారికి ఒకటి చెప్తున్నాం, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి వాళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకొని పేద ప్రజల రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బ్రతికించి కాపాడాలని, ఉద్యోగస్తుల కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అది మీరు చెప్పిన మాటనే ప్రభుత్వంలో విలీనం చేస్తా అని వాళ్ళకు మీరు వాగ్దానం ఇచ్చినారు. కాబట్టి మీ వాగ్దానాన్ని నెరవేర్చి వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా మరియు వాళ్లకు అన్ని ప్రభుత్వ సంస్థలు మద్దతు ప్రకటించి మీరంతా ఒకతాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెను విజయవంతం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మరి కొత్తపల్లి పురపాలక సంఘం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మరియు గత 14 రోజుల నుంచి వారు ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కోరికల కొరకు 14 రోజుల నుండి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా కేవలం వారిని తీసేయాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. దానికి నిరసనగా మరియు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 14 నుండి వారికి మద్దతుగా ఉంటుకుంటూ, వాళ్ళు వెన్నుదండ్రి ఉంటుకుంటూ మరి వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వారికి ఈరోజు బంధు పిలుపు మరి అన్ని వామపక్షాలు ఇచ్చినప్పటికీ ఇలా కొత్తపల్లి పురపాలక సంఘం పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఇప్పుడే బంద్ను చేయించి విజయవంతం చేసినాం. దీనికి రాస్తారోకోతో నిర్ణయం జరిగింది. మరి వారి కోరికలు ఏవైతే ఉన్నాయో మరి వారి కోరికల మేరకు వారికి ఉన్నటువంటి ఇలా హైకోర్టుకు ఇలా కోరిక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపై వాళ్ళను ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలన్నటువంటి ఇది ప్రభుత్వానికి ఇది చెంపచెట్టుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరియు వారి కోరికలు వాళ్ళు ఏమో పెద్దగా కోరతలేరు, వాళ్ళ జీతాలు భత్యాలు పెంచమని అంటలేరు. కేవలం మాకున్నటువంటి హక్కులను, మాకున్నటువంటి మా ఆర్టీసీని మరి ప్రైవేటీకరణ చేద్దాం అన్నటువంటి ఉద్దేశం ఉన్నది. కాబట్టి దానికి ఆ వ్యవస్థను, ఆ రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ఈ కార్మికులు మద్దతు మన ధర్నాలు, రాస్తారోకోలు మరి వారు ప్రకటించడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో మరి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి ఆదేశానుసారం మరియు ఈరోజు మరి బంద్లో పాల్గొన్నాం. మరి బంద్కు కొత్తపల్లి పురపాలక సంఘం ప్రజలందరూ మరి వాణిజ్య సంస్థలు మరి దుకాణ యజమానులందరూ స్వచ్ఛందంగా వారు బంద్లో పాల్గొన్నందుకు మరొకసారి వారి మద్దతు ప్రకటించినందుకు వారికి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఈనాడు కొత్తపల్లిలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఐ అన్ని అనుబంధ సంస్థలు కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈరోజు రాస్తారోకో చేసి అన్ని దుకాణాలు కూడా మున్సిపల్లో అన్ని దుకాణాలు కూడా బంద్ చేసినాం. ఒకటి కేసీఆర్ గారు ఒకటి తెలుసుకోవాల్సింది, మీరు రాజ్యాంగంలో, మీరు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం రచించినటువంటి అనుసంధానమైనటువంటి దాంట్లో మీరు బతుకుతున్నారు. ఈరోజు వీళ్ళ కార్మికులు సమ్మె చేస్తున్నది వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కులను హరించే హక్కు మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలను తీర్చి మీరు వెంటనే వారిని ఉపసంహరించవలసిన కోరుతున్నాం. లేని ఏడల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పక్షాన మేము ఇంకా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఇవాళ మీ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మేము మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. CM!
ఇతర అన్ని వామపక్షాలతో కలిసి ఈరోజు కొత్తపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ రాస్తారోకో చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారికి ఒకటి చెప్తున్నాం, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి వాళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకొని పేద ప్రజల రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బ్రతికించి కాపాడాలని, ఉద్యోగస్తుల కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అది మీరు చెప్పిన మాటనే ప్రభుత్వంలో విలీనం చేస్తా అని వాళ్ళకు మీరు వాగ్దానం ఇచ్చినారు కాబట్టి మీ వాగ్దానాన్ని నెరవేర్చి వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా మరియు వాళ్లకు అన్ని ప్రభుత్వ సంస్థలు మద్దతు ప్రకటించి మీరంతా ఒకతాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెను విజయవంతం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మరి కొత్తపల్లి పురపాలక సంఘం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మరియు గత 14 రోజుల నుంచి వారు ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కోరికల కొరకు 14 రోజుల నుండి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా కేవలం వారిని తీసేయాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. దానికి నిరసనగా మరియు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 14 నుండి వారికి మద్దతుగా ఉంటుకుంటూ, వాళ్ళు వెన్నుదండ్రి ఉంటుకుంటూ మరి వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వారికి ఈరోజు బంధు పిలుపు మరి అన్ని వామపక్షాలు ఇచ్చినప్పటికీ ఇలా కొత్తపల్లి పురపాలక సంఘం పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఇప్పుడే బంద్ను చేయించి విజయవంతం చేసినాం. దీనికి రాస్తారోకోతో నిర్ణయం జరిగింది. మరి వారి కోరికలు ఏవైతే ఉన్నాయో మరి వారి కోరికల మేరకు వారికి ఉన్నటువంటి ఇలా హైకోర్టుకు ఇలా కోరిక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపై వాళ్ళను ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలన్నటువంటి ఇది ప్రభుత్వానికి ఇది చెంపచెట్టుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరియు వారి కోరికలు వాళ్ళు ఏమో పెద్దగా కోరతలేరు, వాళ్ళ జీతాలు భత్యాలు పెంచమని అంటలేరు. కేవలం మాకున్నటువంటి హక్కులను, మాకున్నటువంటి మా ఆర్టీసీని మరి ప్రైవేటీకరణ చేద్దాం అన్నటువంటి ఉద్దేశం ఉన్నది. కాబట్టి దానికి ఆ వ్యవస్థను, ఆ రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ఈ కార్మికులు మద్దతు మన ధర్నాలు, రాస్తారోకోలు మరి వారు ప్రకటించడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో మరి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి ఆదేశానుసారం మరియు ఈరోజు మరి బంద్లో పాల్గొన్నాం. మరి బంద్కు కొత్తపల్లి పురపాలక సంఘం ప్రజలందరూ మరి వాణిజ్య సంస్థలు మరి దుకాణ యజమానులందరూ స్వచ్ఛందంగా వారు బంద్లో పాల్గొన్నందుకు మరొకసారి వారి మద్దతు ప్రకటించినందుకు వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది మొత్తం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ మహబూబ్నగర్లో కూడా ఒక అపూర్వమైన స్పందన ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగ వర్గాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఈరోజు టీఎన్జిఓ సంస్థలు కానీ అందరూ కూడా సమస్త ప్రజలందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉన్నారు. ఎందుకు కార్మికులకు మద్దతుగా ఉన్నారంటే అది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్యనే కాదు. ఆర్టీసీ కార్పొరేషన్ అనేది, ఆర్టీసీ సేవా సంస్థ అనేది కూడా ఇది మొత్తం ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే విద్యార్థులకు రాయితీలు ఇస్తారు, వృద్ధులకు రాయితీలు ఇస్తారు, సరైనటువంటి ప్రయాణ సౌకర్యం ఉంది. ఇన్ని రకాలుగా సేవ చేస్తున్నటువంటి ఆర్టీసీని రక్షించుకోవాలని చెప్పి ప్రజలు కోరుకోవడం చాలా న్యాయమైన సమస్య. నీ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఆ రోజు ఉద్యమించినటువంటి న్యాయమైందని చెప్పి పోరాడిన వాళ్ళు కూడా ఆర్టీసీ కార్మికులే. ఇదంతా మర్చిపోయి గద్దెనెక్కిన తర్వాత ఆర్టీసీ కార్మికులపైన ఈరోజు ఉక్కుపాదాన్ని మోపుతున్నాడు, ఆర్టీసీ కార్మికులను అణిచివేస్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కోయిలకొండ కావచ్చు, నవాపేట కావచ్చు, ఉన్నటువంటి మొత్తం పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ కార్మికులను వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి ఐఎఫ్టీ కార్మిక సంఘం కానీ, సిఐటి కానీ, ఏఐటీసీ కానీ, వామపక్ష పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నాడు. ఇలాంటి అరెస్టుల వల్ల, ఇలాంటి భయపెట్టడం వల్ల ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కావు. పట్టణాలు, నగరాలన్నీ కర్ఫ్యూను తలపించాయి. చాలా చోట్ల తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు కూడా సంఘీభావం తెలిపారు. శనివారం విధుల్లో పాల్గొనడానికి నిరాకరించారు. వెరసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో రాజకీయం, ఆర్టీసీ జేఏసీలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ సఫలమైంది. చెదురు ముదురు ఘటనలు మినహా విజయవంతమైంది. తెలంగాణ బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడికక్కడ బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ, టీఎస్,
టీజేఎస్, జనసేన తదితర రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు బంద్లో పాల్గొన్నారు. కొన్ని జిల్లాల్లో విడివిడిగా, మరికొన్ని చోట్ల కలిసికట్టుగా ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఆర్టీసీ నష్టాలు సంవత్సరానికి 1400 కోట్లు. నువ్వు ఇవ్వాల్సిన ఇస్తే 1700 కోట్లు వస్తాయి. 1400 కోట్ల నష్టం పోను 300 కోట్లు ఆర్టీసీ కార్మికులకు అదనంగా మిగులుతాయి. వాళ్ళు కావాలంటే బోనస్ తీసుకోవచ్చు, కొత్త బస్సులు కొనుక్కోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఇవాళ ప్రభుత్వం పరోక్షంగా ఆర్టీసీని మొత్తం ముండమోపించేసి దివాలా తీపించి 85,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవాళ ఆర్టీసీకి. మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు ఊరికి దూరంగా బస్ డిపో ఉండేది. ఊర్లు పెరిగే పట్టణాలు అయిన తర్వాత ఆ భూముల విలువ ఎకరాకి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు అయింది. ఒక్కొక్క బస్ డిపోలో 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70 ఎకరాలు భూమి ఉంది. ఇప్పుడు ఉప్పల్ డిపోనో, మియాపూర్ డిపోనో, లేకపోతే దిల్సుకునార్ బస్ డిపోనో, మీరు అందరూ అంటే మన నల్గొండ ప్రజలు చూసే ప్రాంతాలలో ఉన్న బస్ డిపోల భూముల విలువ ఎంత అయిందో మీరు ఒక్కసారి లెక్కేయండి. ఈ భూములన్నీ లీజుల పేరు మీద గలీజ్ దందా చేసుకుంటూ మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులే వాటిని ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించి అలసిపోతే వాళ్ళ తాబేదారులు ఆక్రమించుకున్నారు. నడుస్తున్న నల్గొండ మన వరంగల్లో హన్మకొండ చౌరస్తాలో టైర్ల రీట్రేడింగ్ ఫ్యాక్టరీని నడుస్తున్నదాన్ని 150 మంది సిబ్బంది ఉన్నదాన్ని మూతేసి టీఆర్ఎస్ ఎంపీకి ప్రత్యక్షంగా లీజ్ పేరు మీద కట్టబెట్టేసారు 4 ఎకరాల భూమి. ఏది హన్మకొండ చౌరస్తాలో, హంటర్ చౌరస్తాలో 50 కోట్లకి ఎకరం ఉంటుంది. ఆడ ఇవాళ ₹1,00,000 గజం ఉంది ఆడ భూమి విలువ. ఇట్లా 135 పెట్రోల్ బంకులు అత్యంత ఖరీదైన భూములల్లో ఆర్టీసీ నిర్వహించుకోవాల్సిన ఆర్టీసీ స్థలాలలో పెట్టిన పెట్రోల్ బంకులు ఇవాళ ఆర్టీసీకి నామమాత్రం ఛార్జీలు ఇచ్చి కేసీఆర్ బంధువులు నెల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. భూమి వీళ్ళది, పెట్రోల్ బంకులు ఐఓసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం వాటివి. మధ్యలో సర్వీస్ ప్రొవైడర్ అనే పేరు. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటంటే వచ్చినోడికి పెట్రోల్ పోసే కూలోడు పని. ఈ కూలీలను పెట్టినందుకు కేసీఆర్ బంగ్లాలనే సంతోషంగా ఉండే వ్యక్తి కేసీఆర్ ఆత్మ వెనకాల చక్రం తిప్పి వచ్చిన ఆదాయంలో పెట్రోల్ పోస్టోళ్ళని పెట్టినందుకు 60% వాడు తీసుకుంటాడంట. స్థలాలు ఇచ్చి మొత్తం ఇచ్చిన ఆర్టీసీకి 40% ఇస్తారంట. ఇది న్యాయమా? పాత్రికేయ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ సంస్థ దెబ్బతింటుంది అనడానికి నేను కారణాలు వివరిస్తున్నా. ఇవాళ వాళ్ళను కుక్కను చంపాలంటే పిచ్చిదాన్ని ముద్రేయాలన్నట్టు కార్మికులు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. సమ్మెకు పోతారా? బరాబరు పోతారు. సమ్మెకి ఎందుకు పోరు? చట్టం వాళ్ళకి ఇచ్చిన హక్కు. నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఏ రాజ్యాంగం నీకు అవకాశం కల్పించిందో, నువ్వు కుర్చీలో కూర్చొని నీ నిర్ణయం నిలుగుతున్నావో అదే రాజ్యాంగం కార్మికులకు సమ్మె చేసుకునే హక్కు కల్పించింది. ఇవాళకి 15వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది. అయినా ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు పిలిచి చర్చలు జరపకపోవడం అది మరీ శోచనీయం. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అన్న ఆలోచనతో ఒక కార్మికుల పొట్టగొట్టడం ఒకటే తెలుస్తుంది కేసీఆర్కు. బడాబాబులనేమో నింపుతాడు, కార్మికులనేమో పొట్టగొడతాడు. అట్లాంటి ఆలోచనలో ఇవాళ బంద్ సంపూర్ణంగా ఇవాళ రాష్ట్రం అంతా బంద్ చేయాలని బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి ఇలా ఇక్కడ కోనరాపేట మండల కేంద్రంలోని అన్ని రకాల బంద్ సంపూర్ణంగా బంద్ చేసినాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ మాకు సహకరించి బంద్లో పాల్గొనాలని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బంద్ తలపెట్టిన సందర్భంగా ఈరోజు కోనరాపేట మండలంలో అన్ని షాపుల వాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి బంద్ చేసి వాళ్ళకు సంఘీభావంగా మద్దతు తెలిపినందుకు కోనరాపేట మండల ప్రజలకు, అలాగే కోనరాపేట మండల కేంద్రంలో ఉన్న దుకాణదారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ ద్వారా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్.
మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఈనాడు కొత్తపల్లిలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఐ అన్ని అనుబంధ సంస్థలు కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈరోజు రాస్తారోకో చేసి అన్ని దుకాణాలు కూడా మున్సిపల్లో అన్ని దుకాణాలు కూడా బంద్ చేసినాం. ఒకటి కేసీఆర్ గారు ఒకటి తెలుసుకోవాల్సింది, మీరు రాజ్యాంగంలో, మీరు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం రచించినటువంటి అనుసంధానమైనటువంటి దాంట్లో మీరు బతుకుతున్నారు. ఈరోజు వీళ్ళ కార్మికులు సమ్మె చేస్తున్నది వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కులను హరించే హక్కు మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలను తీర్చి మీరు వెంటనే వారిని ఈ ఉపసంహరించవలసిన కోరుతున్నాం. లేని ఏడల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పక్షాన మేము ఇంకా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఇవాళ మీ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మేము మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్. అమ్మ అల్లుడు దొంగలే, చెట్టు మీద దొంగలే. 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 కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్. మళ్ళా చలాగా దియా తూ టైం పాస్ చేయండి. బంద్ బంద్ కిసి నోడే సమర్థ ప్రభుత్వం వెంటనే పోవాలి, సమర్థ ప్రభుత్వం వెంటనే. అమ్మ అల్లుడు దొంగలే, చెట్టు మీద దొంగలే. 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 కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్. ఈ తెలంగాణకు రోహులైన మంత్రులతో మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మంత్రులతో ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అందుకే ఎందుకంటే టీడీపీలో ఉన్న కార్యకర్తల వాళ్ళ లొకేషన్తో మాట్లాడుతున్నావు. ఇటు సమాజానికి మంచిది కాదు. కార్మిక సమస్యలు వెంటనే, కార్మిక సమస్యలు వెంటనే. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ మండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ నన్ను చంపమని పంపాడా? పోలీసులపై సిపిఐ నేత పోటు రంగారావు ఆగ్రహం. తెలంగాణలో ఆర్టీసీ బంద్ సంపూర్ణం. బంద్కు వివిధ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు మద్దతు. రహదారులు వెలవెలబోయాయి. పోలీస్ స్టేషన్లు కిటకిటలాడాయి. బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసుకున్న హోటళ్లు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకుల యజమానులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.